అనే ఇవాళ సుప్రీంకోర్టు మన ఏదైతే హరీష్ రావు గారి మీద ఒక కోర్టు కేసు ఉంది కదా, ఫోన్ ట్యాపింగ్, ఆ కోర్టుని ఆ కేసుని కొట్టేయడం జరిగింది. మరి దీన్ని మీరు ఏమంటారు? ఎందుకంటే కవిత గారు ఆల్రెడీ బహిరంగ మా అన్న చేయలేదు, మిగతా వాళ్ళు చేశారని చెప్పేసి ఆరోపించింది కదా, మరి దీన్ని ఏమంటారు మీరు? కవిత గారి మాటలు పట్టించుకోవడానికి లేదు. ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ కి హరీష్ రావు గారు ఒక గుండెకాయ లాంటి. ఇంకా ఆయన ఎంతో మటుకు కంట్రోల్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆయన్ని ఏదో లాగాలి, ఏదో చూపించాలనే ఒక ఉద్దేశం తప్ప, ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉండాలి తప్ప దీనిలో రాజకీయ నాయకులకి అంత తెలివి లేదు. నేను అన్నాను అనుకోవద్దు, అంత ఆలోచన జనాల్లో అంత పీక్కు తినాల్సిన అవసరం వాళ్ళకి లేదా. ఎందుకంటే వాళ్ళకి సొసైటీలో ఉన్న పేరు కానీ సమాజంలో చేయాలనే ఒక సేవ విధానం అనేది కానీ వాళ్ళకు ఉంది. కాబట్టి ముఖ్యంగా హరీష్ రావు గారికి వాళ్ళ ఏరియాలో సిరిసిల్ల దగ్గర తీసుకోవచ్చు, పటాన్ చెరువు తీసుకోవచ్చు, హైదరాబాద్ లో కానీ కొద్దిగా మంచి పేరు ఉంది ఆయనకి. ఆయన చేసిన మంచి పనులు అక్కడ చాలా చూసాం. కాబట్టి ఆయన ఈ కేసు కొట్టేయడం అనేది ఆయనకు ఒక బీఆర్ఎస్ కి ఒక ప్రాణం, ఆయనకు ఒక ప్రాణం పోసినట్టే. అనవసరంగా ఆయన లాగారని బాధపడ్డాం మొన్నటిదాకా. ఈ రోజు ఆ తీర్పుతో చాలా మంది ఆయన ఫ్యాన్స్ కాదు, ఆయన అభిమానించే వాళ్ళు కూడా ఈ రోజు సంతోషపడ్డారని. అంటే మరి కవిత గారు ఇలా బహిరంగ చెప్పారు కదా అప్పుడు సభలో కూడా, ఇలా కవిత గారు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా. కేసీఆర్ గారు కవిత గారికి చాలా చేశారు, కానీ మరి ఇంకా ఆశ మరి ఎక్కువ అయిందో ఏందనేది అర్థం కావట్లేదు. కవిత గారు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? అటు బీఆర్ఎస్ ఏం అంటలేదు, ఇటు ఓన్లీ హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద పడిపోతున్నారు. ఎందుకనేది క్లారిటీ లేదు. ఓకేనా, పూర్తిగా అనటం లేదు. ఏదో పేరు పెట్టి పక్కకి ఏదో అని అంటుంది, కానీ పూర్తిగా ఇది చేసావు అని చెప్పేసి క్లారిటీగా ఆయన మీద కూడా అనటానికి ఏది లేదు. కాబట్టి ఆమె ఏమీ అనలేకపోతుంది.